జేఎంఆర్ దగ్గరికి ఇంకా కలవడానికి, ప్రాజెక్ట్‌ని సొంతం చేసుకోవడానికి ఇంకా అందరూ అక్కడికి వచ్చేస్తారు. అందులో అర్జున్, మిత్ర ఇద్దరు కూడా ఉంటారు. ఇంకా జేఎంఆర్ గారు పైనుంచి కిందకి వస్తుంటే వీళ్ళందరూ ఇంకా ఎక్సైటెడ్‌గా అలానే చూస్తూ ఉండిపోతారు. జేఎంఆర్ గారు వాళ్ళందరినీ చూసుకుంటూ కిందకి వస్తారు. ఇదంతా లక్ష్మి పైనుంచి గమనిస్తూనే ఉంటుంది గోడచాటు నుంచి చూస్తూ. ఇంకా జేఎంఆర్ గారు వాళ్ళందరితో మాట్లాడుతూ ఇలా అంటాడు, "నేను ఇండియాలో ప్రాజెక్ట్ మొదలు పెడదామని అనుకుంటున్నాను కదా! ఇక ఆ ప్రాజెక్ట్ నా బిజినెస్‌కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నా కూతురే చూసుకుంటుంది" అని చెప్తూ ఉంటుంది. ఇదంతా లక్ష్మి పైనుంచి అలానే చూస్తూ ఉండిపోతుంది. నా కూతురు రేపే అమెరికా నుండి ఇండియాకి వస్తుంది అని చెప్పి జేఎంఆర్ గారు వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ఇదంతా ఈ బిజినెస్ డీల్ మొత్తం నా కూతురే చూసుకుంటుంది. తను యూఎస్ నుంచి వచ్చాక తనకే ఈ బాధ్యతలని అప్పచెప్తాను అని చెప్పి ఇంకా వాళ్ళందరూ జేఎంఆర్ గారు మాట్లాడుతుంటే ఇంకా వింటారు. తను ఎలా వర్క్ చేసేదో ఇంకా మొత్తం ఇమాజినేషన్‌లో చెప్తాడు తను. జేఎంఆర్ గారు, "చూద్దాం ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎవరు సొంతం చేసుకుంటారో, ఈ ప్రాజెక్ట్‌ని సమర్థులైన వారి చేతిలోనే పెడతాము. చూద్దాం" అని చెప్పి మిత్ర, అర్జున్ ఇద్దరి చేతులను ఒకరి చేతిలో ఒకరికి పెట్టి సమర్థులైన వారికే ఈ ప్రాజెక్ట్ సొంతమవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే అర్జున్, మిత్ర ఇంకా కోపంగా ఒకరినొక ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అర్జున్ మాత్రం చిరునవ్వుతో మిత్ర వైపు అలానే చూస్తూ ఉండిపోతారు. జేఎంఆర్ గారు ఇంకా వాళ్ళిద్దరి చేతులు కలిపేసి ఇలా చెప్తాడు. లక్ష్మి ఇదంతా పైనుంచి గమనిస్తూనే ఉంటుంది. జేఎంఆర్ గారు ఇంకా ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి అర్జున్, మిత్ర ఇద్దరి చేతులను కలిపి మొత్తం చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.